చూడండి ఎంత బాగున్నాయి బైక్లు. సూపర్ ఉండే. ఒకటి బ్లాక్ ఒకటి రెడ్. ఇంత జీపులు మియా 100. ఇంకో జమియాకి వచ్చినాము, ఈడ కూడా లేవు. ఆమెకేమో ఇది కావాలి క్రీము, వీడికి వచ్చే లేవు. బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చాము. బ్యాంకు ఆడో ఉంది, కానీ ఆడ పార్కింగ్ దొరకదని బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసిన. ఆమె అయితే లోపల పోయింది. లోపలికి పోగానే మనకి టోకన్ ఒకటి ఇస్తారు, మటన్ బిర్యానీ. మనం అయితే 120 రియాలు అయితే పట్టించుకున్నాము. 120 రియాలకి ఎన్ని లీటర్లు వచ్చింది? 55 లీటర్లు వచ్చింది. సో ఇప్పటికే చాలాసార్లు తిన్నా, నా ఫేవరెట్ అయిపోయింది ఇది. మనకు ఫేవరెట్ హోగా. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. పొద్దున్నే లేచేసి రెడీ అయిపోయినా, ఎందుకంటే నిన్న నైటే మేడం చెప్పింది కొత్తగా వచ్చిన 10 మనిషికి అయితే బ్యాంక్ అకౌంట్ చెప్పమని చెప్పి. సో ఆమెకి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే, మేడంతో పాటు ఆమె కూడా సాపర్ పోయినింది. సో ఆమె అయితే వచ్చింది కదా, మేడము ఆమె ఇద్దరు వచ్చినారు. ఇప్పుడైతే బ్యాంక్ అకౌంట్ అయితే చెప్పమనింది. ఇది వచ్చేసరికి మదీనా రోడ్లో అయితే ఉంది, క్విక్ పే దాని పేరు. సో చలో ఆమెను అయితే ఎక్కించుకొని వెళ్ళిపోతాము. ఇంకా టిఫిన్ ఏం లేదు. పొద్దున్న లేచి రెడీ అయిపోయినా, మిషన్కి గుడలు కూడా వేసిన, ఇంకా అది ఆటోమేటిక్గా ఆరిపోతుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ చేయించుకోవాలంటే నఫాతా, ఎస్పిఎల్ అని కొన్ని యాప్లు ఉంటాయి. ఆ యాప్లు అన్నింటిలో రిజిస్టర్ కావాలా. ఆమెదేమో ఎస్పిఎల్ అనే యాప్లో అయితే రిజిస్టర్ కావాల, మిగతా అన్నీ రిజిస్టర్ అయినాయి. ఇంక నేనైతే లొకేషన్ పెట్టుకున్నా, 19 కిలోమీటర్లు అయితే ఉంది. చూద్దాం ఆడికి పోయిన తర్వాత వాళ్ళు ఏమంటారు. ఎస్పిఎల్ అవసరం లేదు, మమ్మల్ని అయితే అడగల, కానీ మేము చేసుకున్నాము. ఆమె సెల్ అయితే ఓపెన్ కాల. బ్యాంక్ దగ్గర పోయిన తర్వాత ఏమంటారో చూడాలా. ఎస్పిఎల్, నఫాతా, ఇంకా ఏదో యాప్స్ ఉంటాయి మొత్తము. అప్షరు, నఫాతా, ఎస్పిఎల్, ఈ 3 యాప్లలో రిజిస్టర్ అయ్యి ఉండాలా. ఆమె అన్నీ అయినాయి కానీ ఎస్పిఎల్ అవ్వాలా. చూద్దాం ఏం చెప్తారు. ఆ బ్యాంకులో 100 రియాలు. ఇంత జీపులు మియా 100. 100 రియాలు కడితే మనకు అకౌంట్ చేపిస్తారు. ఆ 100 రియాలు మనకి ఏ దేశం అయితే ఆ దేశం, మనం ఇండియా అయితే ఇండియాకి పంపిస్తారు, వాళ్ళు ఫిలిపీన్స్ కాబట్టి వాళ్ళు ఫిలిపీన్స్ దేశానికి పంపించేస్తారు వాళ్ళ అకౌంట్లో. అంటే ఈమె సౌదీ అకౌంట్ నుంచి వాళ్ళ ఫిలిపీన్ దేశానికి సంబంధించిన అకౌంట్కి అయితే వేస్తారు. బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చాము. బ్యాంకు ఆడో ఉంది, కానీ ఆడ పార్కింగ్ దొరకదని బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసిన. అక్కడ ఉన్నది బ్యాంకు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు కూడా ఆడే పార్కింగ్ చేసిన, అంటే దూరంగా పార్కింగ్ చేసి నడుచుకుంటూ పోయినాము నేను, ఇంకొక ఆమె పాతామా. ఇప్పుడు ఎందుకైనా మంచిదని ఆడే పెట్టేసిన దూరంగా. ఒకవేళ ఆడ పార్కింగ్ దొరకలేదంటే మొత్తం తిరుక్కు రావాలా. ఇది దాడ గ్రీన్ కనిపిస్తుంది కదా, అదే బ్యాంక్. ఇది ఎస్ఎన్బి క్విక్ పే. లోపల జనాలు ఉంటారు. ఇప్పుడు టైము 9:30 అయింది. చూద్దాం, దందన అయిపోతుంది, భిన్న అయిపోతుంది. ఆమె అయితే లోపల పోయింది. లోపలికి పోగానే మనకి టోకన్ ఒకటి ఇస్తారు. ఆ టోకను తీసుకొని మనము కౌంటర్ దగ్గర కూర్చుంటే అయిపోతుంది. జనాలు కూడా ఉన్నారు ఫుల్గా, పొద్దున్నే వచ్చేట్టున్నారు. చూద్దాం ఏ టైం పడుతుందో. కరెక్ట్గా 20 నిమిషాల్లో దన అకౌంట్ అయితే చేయించేసినారు. ఈమె మళ్ళా మాకైతే మేడమే ఇచ్చింది 100 రియాలు. ఏమైతే ఈమె డబ్బులే వాళ్ళ దేశానికి అయితే పంపించుకుంది 600 రియాలు. ఫస్ట్ అకౌంట్ చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా డిపాజిట్ చేయాలా 100 రియాలన్నా. ఇంకా ఈమెకి శాలరీ అయితే వచ్చింది, ఆ డబ్బులు అయితే పంపించింది. ఇంకా అందుకే మేడం కూడా ఇలే, అకౌంట్ అయితే అయిపోయింది. ఇదే బ్యాంక్. ఏటీఎం అయితే భలే ఉంటుంది ఇది. ఇంటికి అయితే వచ్చేసినాం. అసలు ఆ బ్యాంకులో అడగను కూడా అడగల ఎస్పిఎల్. మా మేడం ఊరికే అది ఎస్పిఎల్ మా అందరికి చేపించింది. ఆడ కావాల్సింది నఫాతా, అప్షర్, ఈ రెండు ఉంటే చాలు, అకామా ఉంటే చాలు. ఊరికే మా మేడం దాన్ని ఎస్పిఎల్ చేపించుకోవాలని చెప్పి ఆ రోజు నాకు ఇంకొక ఆమెకి ఇద్దరికి తోఫిక్ బై చేసినాడు. అంటే నాకు తోఫిక్ బై చేసినాడు. అది చూసి నేను నేర్చుకొని ఆమెకు చేసిన. ఏమో చేస్తే ఏమో ఓపెన్ కావాలా, కానీ ఆడిపోతానే బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చేసినారు. ఇంటికి అయితే వచ్చేసిన. చూద్దాం మేడం ఎక్కడికైనా అవుతుందేమో. వీటి విషయం అసలు మర్చిపోయినా, గుడలు వేసిపోయినా పోయేటప్పుడు. ఆరేస్తే మనకు ఒక పని అయిపోతుంది. అన్నీ దురిగి పెట్టే ఎట్ట పడితే అట్ట.
గుడలతో పెద్ద సాగు నాకు. బయట ఆరేస్తే బాగుంటుంది, కానీ బయట అవకాశం లేదు. ఇంట్లోనే రూమ్లోనే ఆరేసుకోవాలి. గుడలు అయితే ఆరేసిన, ఎప్పుడైనా ఆరని ఏసీ కింద ఆరుతూనే ఉంటాయి. మనకు డ్యూటీ పడితే పోదాం. మా మేడం బండి వేసుకుంది, బండి లేదు. మా మేడం లేదులే, ఇంకా పనుకుందాము చల్లగా అనుకుంది. తీరా వచ్చే ఆమె ఫోన్ చేసింది, ఇంకొక ఆమె బండి స్టార్ట్ చేయాలి. మేడం అయితే తహిలియాకైతే వచ్చింది. తహిలి అనే ఏరియా అనమాట ఇది. ఇక్కడ కనిపిస్తుంది, ఈ బిల్డింగ్లోకి అయితే పోయింది. ఇక్కడ ఈ బస్సు చూడండి భలే ఉన్నది. ప్రతి ఒక్క దువార్ దగ్గర, అంటే ఆ సర్కిల్ దగ్గర పోలీసు వాళ్ళు అయితే ఉంటారు అమారిగా. ఫుల్ పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఇక్కడ అంబాసిడర్ బండి అయితే ఉన్నది, పాత మోడల్, భలే ఉన్నది. ఈ బిల్డింగ్లోకి అయితే పోయింది మేడము. ఎండ మాత్రం భయంకరంగా చంపేస్తుంది. ఈ నుంచి చూడండి బాగుంది బండి. ఆమెను ఎవరినో ఎక్కించుకుంటున్నాడు ఆయన డ్రైవరు, డోర్ తీసి మరీ ఎక్కించున్నాడు. ఇది అంబాసిడరా కాదు, కానీ అంబాసిడర్ ఉన్నట్టే ఉన్నది చూసేదానికి. బండి మాత్రం ఓల్డ్ మోడల్. దాని ఏమంటారు, డ్రమ్ములు కూడా చూడండి వెరైటీగా ఉన్నాయి. చూద్దాం అది ముందుకు పోయిందంటే ఏం బండి వెనక పక్క పేరు ఉంటుంది, చూద్దాము. ఆయన స్పీడ్స్ గిడ్స్ పిలిపిన ఆయన విన్నట్టున్నాడు డ్రైవరు. ఏం పేరు ఉన్నదో దాని మీద, కనపచ్చదా కనపరాదు ఏమో. బండి పైన అయితే కనపరాలి అది. నేనైతే అంబాసిడర్ అనుకుంటున్నా, ఇంకేం బండో తెలియదు, పేరు అయితే కనపరాలా. సర్రని వెళ్ళిపోయింది బండి. టైం ఏమో 2 కావస్తుంది. పొద్దునేమో అదరా వదరా డ్యూటీకి వెళ్ళిపోయినా, టిఫిన్ కూడా తినకంట, అసలు టీ కూడా తాగల. ఇప్పుడేమో 2 అవుతుంది, ఏమేమో ఇంకా రాలా. భయంకరంగా ఆకలేస్తుంది. ఓ పక్క నాకు జ్వరం వచ్చేటట్టు ఉన్నది. అసలు ఏమైందో కరెక్ట్గా టయానికి, అన్నం టయానికే వస్తుంది బయటికి. 12:30కి వచ్చినా వీడికి, 12:30కి పోయింది లోపలికి. ఇప్పుడు 2 కావస్తుంది, ఇంతవరకు రాలా. అన్నం టయానికి వచ్చినా భిన్న వస్తుందా అంటే భిన్న రాదు. నాకేమో ఆకలి వేస్తుంది ఓ పక్క కళ్ళు తిరుగుతూ అన్నట్టున్నాయి. పెదాలు కూడా ఎండిపోతున్నాయి. 2 రోజుల నుంచి ఇట్లే ఉన్నది, అయినా కూడా డ్యూటీలు చేస్తూనే ఉన్నా. ఇంకా ఏ టైంకి వస్తుందో ఏమో అటజేరి ఇటుజేరి నాకు నన్ను చంపేటట్టున్నది. టైం 3:10, మళ్ళీ ఈ లొకేషన్కి వచ్చింది, ఈ బిల్డింగ్లోకి. వీళ్ళు ఏం చేస్తారు ఏం అర్థం కావడం లేదు. స్టాండ్ గిట్లు పెట్టుకున్నారు, షూటింగ్ చేస్తారు ఎట్రా స్వామి, ఏం షూటింగ్ చేస్తారు స్వామి. ఒక మగవాడిని తీసుకొచ్చి వాడు సేమ్ ఆడదాంలా మాడతాడు. వీళ్ళిద్దరు చూస్తే వాడితో పాటు తిరుగుతారు. నాకేం అర్థం కావడంలే. పొద్దున్న నుంచి ఏమి తినలా నేను, నీళ్ళు కూడా తాగల సరిగా. ఏడన్నా ఏమన్నా తిందామంటే ఏమీ లేవు ఈడ. బిల్డింగ్లోకి వినారు, ఇంకా చూడు ఏ టైంకి వస్తారు. నా తానం తీస్తుంది ఏమో. ఈసారి నుంచి ఈ టయానికి కరెక్ట్గా అన్నం టయానికి వచ్చిందంటే కరెక్ట్గా చెప్పేస్తాను నేను, లేదంటే ఏదన్నా తెచ్చుకుంటా ఇంట్లోంచి. నా వల్ల కదా స్వామి. ఇంత లేట్ అయిందనుకో ఖచ్చితంగా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. పొద్దున్నుంచి ఏమి తినకంటే అసలు ఎట్లుందంటే మెంటల్ ఎక్కిపోతుంది, భలే కోపం వస్తుంది నాకు. నీళ్ళు కూడా తాగల అసలు నేను. కోవిడ్లో లాగా అక్కడక్కడ సందులలో బకాల కూడా ఉండవు ఈడ, అదొక పెద్ద సమస్య ఈడ. జమియాలకు పోదామంటే ఎక్కడ పడితే అక్కడ జమియాలు ఉండవు. మతాములు చూద్దామంటే మతాములు ఎక్కడ పడితే అక్కడ ఉండవు. స్వామి, వాళ్ళు లెక్కకపోయినా కనీసం నేను లెక్క పెట్టి కొనుక్కొని తిందామంటే కూడా ఏమీ లేవు ఇక్కడ. జమియాలు లేవు, బకాలాలు లేవు, మతాములు లేవు సరిగా. ఏమన్నా అంటే కేఎఫ్సీలు, మెక్డోనల్డ్స్, ఆల్ బైక్. ఇప్పుడు వచ్చినాము ఇంటికి, 4:15 టైము. పొద్దున్న చూస్తే టిఫిన్ లేకుండా మేడం ఏమో బిన్నాపు బ్యాంక్ కాడికి మళ్ళీ జనాలు ఉంటారనింది. ఇప్పుడు మధ్యాహ్నము 12 గంటలకు తీసుకోమంది, 12:30కి ఏమా 4:15 తీసుకొచ్చింది. పొద్దున్న నుంచి ఏమి తినలా నేను. ఆకలి కంటే ఎట్టో ఒకటి ఓడ్చుకొని ఉండగలుగుతాము. ఒకవేళ బాత్రూమ్ వస్తే ఉచ్చలు వస్తే ఎట్లా? 4:15, 4:16 అయింది కారు పార్కింగ్ చేసే లోపల. ఆకలికి ఎట్టో ఒకటి తట్టుకొని ఉండగలుగుతాం అనుకో. బాత్రూమ్ వచ్చింది, పాస్ వచ్చింది,
బాత్రూమ్లు ఏడంటే ఆడ ఉండవు, ఈడ ఇంటికి రావాల్సిందే. ఏడన్నా పోసినామంటే అంతే, ఇంకా దొబ్బులే. ఇంతకుముందు ఒకసారి అట్టే ఇబ్బంది పడినా, 4-5 గంటలు ఏదో ఒకటి తినేస్తే మళ్ళా టెన్షన్లే, మళ్ళా ఎంతసేపు అయినా ఉండగలుగుతాము. ఏమి తినకుండా పొద్దున్నుంచి ఇప్పుడు 4:30, ఇప్పుడు పోయి అడిగితే అన్నం ఇస్తారు. అది కూడా మంచిది ఇస్తారు, ఎటాడు తీస్తుందో చూడాలి. మేడం లేట్ చేసింది కానీ మనకి బిర్యానీ వచ్చింది, మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ ఈరోజు కుమ్ముడు పొద్దున్నుంచి ఏమి తిల్లా. మటన్ చూసావా, బాగుంది టేస్ట్. పుదీనా పచ్చడి. నేను పెరుగు ఇప్పించుకున్నా, మళ్ళా ఇదేమో వాళ్ళు ఇచ్చిన పెరుగు. అబ్బా, మామూలుగా ఆకలి లేదు. ఇది ఎట్టునే వదిలేదులే. అమృతం, సూపర్ ఉన్నది. కొద్దిగా లేట్గా తిన్నా, మంచి మటన్ బిర్యానీ పడింది. టేస్ట్ మాత్రం భలే ఉన్నది. చూసినారు కదా, పొద్దున్నుంచి డ్యూటీలు చేసేస్తే మంచిగా కద్దామాలు మటన్ బిర్యానీ చేసి పెట్టినారు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే ఈ ఇంటికి వచ్చి ఇప్పటికే 3 నెలలు అయింది, 4 నెలలు అవుతుంది దగ్గర. ఇదే ఫస్ట్ టైం తిన్నా మటన్ బిర్యానీ, అంతా చికెన్ బిర్యానీ. చాలా బాగా చేసింది. పొద్దున్న నుంచి డ్యూటీ చేసి వస్తానే మనశ్శాంతిగా మటన్ బిర్యానీ తింటున్నా, ఫీల్ హ్యాపీ. ఇంకా తినేసుకొచ్చేపు రెస్ట్ చేసుకుంటా. కద్దామా ఫోన్ చేసి పాలు పెరుగు తెమ్మని 100 రియాలు అయితే ఇచ్చింది. పాలు పెరుగు ఇంకొక క్రీమ్ కావాలంట. జమియా డ్యూటీ అయితే పడింది. ఇక్కడ జమియా అనరు, బకాలా అంటారు. పెరుగుని మామూలుగా రోబ్ అంటారు కువైట్లో, ఇక్కడ లెబన్ చపాతి అంట, లెబన్ చపాతి. అక్కడికి చాలా డిఫరెంట్ ఉన్నది. ఇంకా మజ్జిగని మాత్రము లెబన్ అంటారు, దాన్ని మాత్రం లెబన్ చపాతి. ఆమెకేమో ఇది కావాలి క్రీము, వీడికి వచ్చే లేవు. పాలు అయితే ఉన్నాయి, పాల డబ్బా కావాలంట. దీంట్లో డేట్లు చూసి తీసుకోవాలా. 16 ఓకే. పాలు అయితే ఉన్నాయి కానీ క్రీమ్ లేదు. చూద్దాం. ఇంకో జమియాలో ఇంకా లెమన్ చపాతి, పెరుగు, ఇది ఒకటి కావాలా. దీంట్లో కూడా డేట్ చూసుకోవాలా. 15 కింద 15. ఈ 2 అయితే ఉన్నాయి, క్రీమ్ లేదు. ఈ జమియాలో అయితే లేవంట ఆ క్రీము. ఇంకో జమియాలో పోయి చూద్దాం. మనకి జమియా అనేది అలవాటు. ఇంకో బకాలలో పోయి ఇంకో జమియాకి వచ్చినాము, ఈడ కూడా లేవు. ఒకసారి ఆడ అడుగుదాము. ఈ జమియాలో కూడా లేవంట. ఇంకా ముందు పక్క ఒక్కటి ఉన్నది, దాంట్లో చూద్దాము. ఇంకా లేకపోతే డైరెక్ట్ జంపు. ఈవిడ బకాలా ఉంది, ఈవిడ కూడా లేవంట. ఇంకా ఒక మెసేజ్ పెట్టేద్దాం లేవని. హలో సిస్టర్, అదా క్రీమ్ మాఫీ, అది కుళ్ళు బకాలా మాఫీ. ఆ పాలు పెరుగు అయితే ఇచ్చేసిన, క్రీమ్ లేదని చెప్పిన. సరేలే ఇంకేం చేద్దాం, వచ్చేయనింది. ఇప్పుడు టైము 9 కావస్తుంది, మళ్ళీ డ్యూటీ పడింది. ఇక్కడికైతే లొకేషన్ అయితే పెట్టింది ఆమె. ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె లొకేషన్ అయితే పెట్టింది. ఆమె ఆల్రెడీ అక్కడ ఉన్నదంట, అక్కడి నుంచి ఎక్కించుకురావాలా. 19 కిలోమీటర్లు ఉన్నది. చూద్దాం యాడికి పోయిందో. ఆమె పెట్టిన లొకేషన్కి అయితే వచ్చిన, ఇక్కడ వచ్చే పార్టీ ఏమో జరుగుతూ ఉన్నట్టున్నది. నా బండిలో చూడు పెట్రోల్ లేదు, లైట్ ఎగిలింది. హైవేలో ఎక్కినా లేదు, లైట్ ఎగిలింది. ఇప్పుడు ఆమెకైతే ఫోన్ చేయాలి, ఇక్కడికి వచ్చి ఫోన్ చేయనింది. నాకు బేదులు పడిపోతున్నాయి.
ఏడ ఆగిపోతుందో అని. పోతుంది, ఏం ఇబ్బందిలే, 30 కిలోమీటర్లు పోతుంది ఈజీగా. ఆ బిన్న వచ్చిందంటే బిన్న పోయి పెట్రోల్ పట్టించుకోవాలా. తోఫిక్ బైక్ చెప్పి నాకు అద్దామని అడిగి డబ్బులు తీసుకో అని చెప్పి తీసుకొని పెట్టుకోండా నువ్వు రా అన్నాడు. నాకు భయం కానీ ఆడ ఆగిపోతుంది అని. ఆగిపోయింది అనుకో ఆడ దావలో పోలీసు వాళ్ళు వచ్చి తక్కువని మనకి ఫైన్ వేస్తారు. ఎట్టో ఒకట ఇంటికైతే వచ్చేసినాము ఇదే పెట్రోల్తో. పెట్రోల్కి అయితే తోఫిక్ బాయ్ దగ్గర అయితే చిల్లరంతా ఇచ్చి పెట్టిందామా కద్దామా. ఇప్పుడు పోయి పట్టించుకురావాలా. చలో సాత్ జాయేగా బాద్ మే ఆయేగా. పెట్రోల్ బంక్ అయితే వచ్చినాము. ఇక్కడ పెట్రోల్ బంక్ లోనే అన్ని హోటళ్ళు, మతాములు, ఇంకా ఈ పక్క జమియా, బకాలా, ఇక్కడ ఒక 2 స్పోర్ట్స్ బైక్లు అయితే ఉన్నాయి చూడండి. స్పోర్ట్స్ బైక్లు కాదు, ఈ మామూలుగా వీళ్ళు తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఈ బండ్లతో. స్పోర్ట్స్ నయ్యా, క్రోసర్ సారీ స్పోర్ట్స్ కాదు. మనమైతే 120 రియాలు అయితే ఇచ్చినాము పట్టమని. బాగున్నాయి బండ్లు అయితే. వాటిని వేసుకొని ఇక్కడ బీచ్ ఉంది కదా, ఈ బీచ్ దగ్గర అయితే అమ్మాయిలు ఎక్కించుకొని ఓన్ తిరుగుతూ ఉంటారు. तू मैं कब जाएगा तो फिर भाई वैसा गाड़ी में सर लेगा कब 5 साल के बाद 5 ఏళ్ళ తర్వాత తీసుకుంటాడంట. మనం అయితే 120 రియాలు అయితే పట్టించుకున్నాము. 120 రియాలకి ఎన్ని లీటర్లు వచ్చింది? 55 లీటర్లు వచ్చింది. ఇది చూడండి ఎంత బాగున్నాయి బైక్లు, సూపర్ ఉండే. ఒకటి బ్లాక్, ఒకటి రెడ్. అక్కడ ఒకటి స్పోర్ట్స్ బైక్ అయితే ఉన్నది. ఆల్ బైక్ అయితే తెచ్చుకున్నాము. ఆల్ బైక్, పెప్సీ, ఇదొక సెట్, ఇదొక సెట్టు, 2 సెట్లు. అయ్యో సో ఇప్పటికే చాలాసార్లు తిన్నా. నా ఫేవరెట్ అయిపోయింది ఇది. మనకు ఫేవరెట్ హోగా डाल दिया ना. ఇదంతా కూడా ఒక మనిషికి సరిపోతుంది, ఫుల్ అయిపోతుంది కడుపు. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు తినలాగినా వలి అన్నతో, మళ్ళీ తర్వాత అలవాటు అయిపోయింది. ఇంతటితో ఈ డ్యూటీలన్నీ అయిపోయినాయి అనమాట. సో చూసినారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.